మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కార్తిక్ గారు, గుర్రంకొండ 1350, మొలకొల్చెరు 1150. ఎస్, నేను వీడియో పట్టిన సమయానికి 2 మార్కెట్లు కూడా 50 రూపాయలు తక్కువ ఉంది టాప్ ధర. ఆ తర్వాత పెరిగి ఉంటుంది. ఇంకా సాయి పవన్ గారు, వ్యాపారస్తులు వెరీ 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 అన్న రేట్స్ ఇంక్రీజ్ చేయరు, ఇది తప్పు. మదనపల్లి మొత్తం మోసమే. ఇక్కడ వేలాది మంది రైతులు వస్తున్నారు. మరి ఎందుకు మీరు ఇలాంటి కామెంట్లు పెడతారు నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ 40 acres టమోటా మార్కెట్ కావాలంట. మార్కెట్ వాళ్ళు, మండీ వాళ్ళు ఎవరు అడగలేదు. ప్రభుత్వం తెచ్చింది ప్రతిపాదన ఇది 40 ఎకరాలు అని చెప్పి. ఇప్పుడు ఉన్న స్థలం చాలు మార్కెట్కి, కొత్తగా ఎవరు అడగడం లేదు. ప్రభుత్వాన్ని అడగండి మీరు వెళ్ళి, మీరు 40 ఎకరాలు ఎందుకు, 52 ఎకరాలు ఎందుకని. నేను మళ్ళీ చెబుతున్నాను, మదనపల్లి మార్కెట్కి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాటి లోటుపాట్ల గురించి మాట్లాడండి, వాటి ఏమైనా ఉండండి. మీరు ఎక్కడో కోలారికి, వడ్డేపల్లికి అక్కడ ఇక్కడ వెళ్తూ మదనపల్లి దుమ్మెత్తిపోయడం అసలు అవసరమా సాయి పవన్ గారు? గతంలో నేను చాలాసార్లు చెప్పాను, మనకు నచ్చిన మాటకి మనం వెళ్ళవచ్చు, కానీ అది ఏ మార్కెట్ అయినా కానివ్వండి. కుప్పం దగ్గర నుంచి కృష్ణగిరి కానివ్వండి, హొసూరు కానివ్వండి, రాయగడ కానివ్వండి, అనంతపురం కానివ్వండి. ఆరో అంతే. ఇప్పుడు ప్రపంచం మారిపోయిందన్న, అన్నీ మన చేతుల్లో ఉన్న ధరలన్నీ. ఇక మీరు ఇంకో విషయం కూడా ఏదో ప్రస్తావించారు అక్కడ, మార్కెట్లో రేట్లు నిర్ణయించేది వ్యాపారస్తులే. అమ్మకాలను బట్టి ఇక్కడ కొనుగోలు ఉంటుందన్న. అమ్మకం మామూలుగా ధరలు ఉంటాయి ఆటోమేటిక్గా. 30 రూపాయలు 40 రూపాయలు వెళ్ళిన పొడికాయలు వాళ్ళు 500 600 పెడుతున్నాయి. 200 300 అమ్మడం కనాకాశం అమ్మడాలు వాళ్ళ 1300 అవుతున్నాయి. డిమాండ్ను బట్టి, అమ్మకాలను బట్టి రేటు ఉంటుందన్న. ఇది మండి యజమానులు, వ్యాపారస్తులు నిర్ణయించగా ధరలు. బయట అమ్మకాలు, ఎగుమతులు, దిగుమతులు, డిమాండ్, దీన్ని బట్టి ధర ఉంటుంది. మదనపల్లి వాళ్ళు ఏ టమాటా తీసుకున్నా కూడా 800 రూపాయలు పై మాటే. 1000 రూపాయలు కేజీ 11, 11, 12 చాలా రాట్లు పడ్డాయి. ఎందుకు ఇలాంటి కామెంట్లు పెడతారో నాకు అర్థం కాదు. నచ్చకపోతే మానేయండి. నేను చాలాసార్లు చెప్పాను, దయచేసి ఇలాంటి మదనపల్లి మాట గురించి కాదు, ఏ మాట గురించి ఇలాంటి కామెంట్లు పెట్టొద్దండి. ప్రపంచం మారిపోయింది బ్రదర్. ఢిల్లీలో ఏం ధర పెడుతుందో మన ఉదయం యూట్యూబ్లో మొత్తం అప్లోడ్ అయిపోతుంది. వెరీ సారీ. ఇంకా మనము 1980, 90 దశాబ్దంలోనే ఉన్నాము. ఇది 2025. గమనించాలి మీరు. చింతామణి 15 kgs 800 రూపీస్. గోపాల్ ప్రశాంత్ రెడ్డి గారు. ఇవాళ చింతామణి ఒక వీడియో వచ్చింది, 700 రూపాయలు వీడియో వచ్చింది నాకు. నేను కూడా వీడియో యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మళ్ళీ చెబుతున్నాను, వ్యాపారస్తులు రేట్లు నిర్ణయించరు. మదనపల్లి చుట్టుపక్కల 26 మార్కెట్లు ఉన్నాయి. మదనపల్లి ఒక్కటే కాదు, ఏ మార్కెట్ ధర పెడుతూ అందరికీ తెలుసు. బయట అమ్మకాలను బట్టి, మన డిమాండ్ని బట్టి, దిగుమతులు బట్టి రేట్లు ఉంటాయి. ఇవన్నీ 20వ దశాబ్దం పూర్వం మాటలు ఇవన్నీ. 2000 సంవత్సరం ముందు మాటలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ ఏం లేదన్నా, మీరు గమనించాలి. ఏం వీడియో లేటు ఆది గారు, చిన్న చిరాకు. జనవరి నుంచి స్టాక్ పెరిగినా అంతగా ఎక్కువగా పెరగదు. జగదీష్ రెడ్డి గారు. అందరం అలాగనే అనుకుంటున్నాం, చూడాలి ఏం జరుగుతుందో. జనవరి ఎండింగ్ స్మాల్ బాక్స్ 2000. వెల్కమ్ టు టమోటా. పవన్ ఎన్ గారు, అంత ధర అమ్ముతుందైతే నమ్మకం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మాకు 600 రూపాయల రేట్స్ దొరికింది, కానీ 4 కోతలకే అయిపోయింది. సుబ్బు గబ్బర్ సింగ్ గారు, మీరు ఎక్కడి నుంచో చెప్పలేదు, ఏ ప్రాంతం నుంచో. మదనపల్లిలో అయితే 3-4 కోతలు టమాటాలు కావడం లేదు. ఒకవేళ టమాటాలు అయిపోయిన సోదర, గోలీకాయలను కూడా పెరగండి, సొమ్ములు అవుతాయి. సయ్యద్ బాయ్, కొత్త తోటల పరిచయ కార్యక్రమం పెట్టు, రైతులు కొంత ఉపయోగంగా ఉంటుంది. కాంచిరెడ్డి గారు, గతంలో అన్నదాత పంపించాలన్న వీడియోలు, కానీ ఈ మధ్య ఎవరు దాని గురించి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. కాకపోతే హలో అనంతపురం సోదరి కవిత గారికి మాత్రం కొత్త తోటల వీడియోలు పెడుతున్నాయి, మనకైతే రావడం లేదు. వీడియోలు పంపిస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. ఇక కృష్ణన్ కుమార్ నాయుడు, అన్న మార్చి అండ్ ఏప్రిల్లో దిగుమతి పెరిగే అవకాశం ఉంది. ఎలా అంటే ఆల్ ఓవర్ ఇండియా డిసెంబర్ లాస్ట్ వరకు హెవీ రైన్, ప్లాంటేషన్ చేసే అవకాశం ఇవ్వలేదు వాతావరణం. సో నా అంచనా కరెక్ట్ అయితే రేట్స్ డోకా ఉండదు. మీరు ఏమంటారు? మార్చ్ అండ్ ఏప్రిల్లో కూడా దిగుమతి పెరిగే అవకాశం. ఇంత లాంగ్ పెట్టారు మీరు, మార్చి ఏప్రిల్. చెప్పలేం సోదరా, దిగుమతి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు, కానీ అంతంత దూరం వీఆర్ నాట్ గెస్. బట్ దిగుమతి తక్కువ వస్తే రేట్లకి ఏం డోకా ఉండదు.
మేబీ ఉత్తర భారతం వైపు ఈసారి తోట తక్కువగానే పెట్టారు. తొందరగా వాళ్ళు ఎగుమతులు మనల్ని అడగవచ్చు, ఎగుమతులు స్టార్ట్ అవ్వచ్చు. అలా జరిగితే ఖచ్చితంగా మీరు అన్నట్లు ఏప్రిల్లో కూడా ధరలు ఉంటాయి. మార్చి ఏప్రిల్ వరకు టమోటా రేటు 200, 300కు ఢోకా లేదు బ్రదర్. 2026 ఫార్మర్స్ కింగ్. జై టమోటా. హెవీ వైరస్ 2026లో భారీగా వైరస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మార్చి ఏప్రిల్ వరకు కూడా రేటు ఢోకా లేదని చెప్పి శ్రీనాథ్ గారు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు గారు, సంక్రాంతి వరకు రేట్స్ ఓకే, తరువాత తగ్గుతాయి. చూద్దాం బ్రదర్. రామకృష్ణ అన్న, జనవరి లాస్ట్లో టమోటాలు తగ్గుతాయి, రేట్ 500 అన్నా ఉంటుందా? మా మైదుకూర్లు అధికంగా లేవు, నీ ఫోన్ నెంబర్ పెట్టండి. రామకృష్ణ గారు ఫోన్ నెంబర్ ఇవ్వడం లేదు గురవయ్య గారు. దీనికి మీకు రిప్లై వచ్చింది, అది కూడా చూద్దాం. పర్లా సుదర్శన్ గారు, ఎస్ నిజం, ప్రతి సంవత్సరం మైదుకూర్లు ఎక్కువగా తోటలు ఉంటాయి, కానీ ప్రజెంట్ ఈ సంవత్సరం ఎక్కువగా నాటలేదు. దీనికి కారణం ప్రకృతి అనుకూలించలేదు. ఇది నిజం. జనవరి తర్వాత ఇప్పుడు కటింగ్ పడుతున్న తోటలు కంప్లీట్ అవుతాయి మోస్ట్లీ. బట్ ఫిబ్రవరిలో నార్మల్గా ఉంటాయి. మార్చి రేట్ చాలా మంచి రేట్ ఉంటుంది, ఎందుకంటే కింది కాయలు అయిపోతాయి. మదనపల్లి తొందరగా ప్లాంటేషన్ చేయలేకపోతే ఏప్రిల్ మే కూడా మంచి రేట్స్ ఉంటాయి. జై హింద్ అండ్ జై కిసాన్. మొత్తం మీద పర్లా సుదర్శన్ గారు చెప్పినట్లు వాతావరణం అనుకూలించిపోవడం వల్ల ఈసారి మైదుకూరులో సాగు విస్తీర్ణం తగ్గింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే దేవిక డిఆర్ గారు, జనవరి 15 kg బాక్స్ 1400, 1800. దేవుడు కరుణించాలి, తదాసు దేవతలు దీవించాలి. అన్నా, ఈరోజు మా పిల్లలకు జీతం అన్ని లక్షలు, ఇన్ని లక్షలు అని అంటున్నామంటే అది అంతా పివి మరియు మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు మరియు మన్మోహన్ సింగ్ గారి చలవే. జోహార్ పివి గారు. ఎస్, ఇవాళ మన దేశం అభివృద్ధి పథాన్ని దూసిపోతుంటే ఆర్థిక సంక్షోభంలో దేశాన్ని ఆర్థిక సంస్కరణతో గట్టెక్కించిన ప్రధాని పివి నరసింహారావు గారు అయితే పార్టీలతో సంబంధం లేకుండా నెహ్రూ గారి తర్వాత రాజకీయాలు అతీతంగా ఆర్థిక మంత్రిని ఆయన నియమించుకున్నారు మన్మోహన్ సింగ్ గారిని. ఆ రోజు ఆయన ఆర్థిక మంత్రిగా అవకాశం ఇవ్వడంతో ఆ తర్వాత దేశానికి ప్రధాని అయ్యారు. 10 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించారు ఆయన. గ్రేట్ లెజెండ్స్. ఆ రాజకీయాలు వేరు, ఆ పార్టీలు వేరు, ఆ వ్యక్తుల మనస్తత్వాలు వేరు. ప్రస్తుతం అంతా కలుషితం. కులం, మతం, వర్గం, వర్ణం, భేదం, అన్ని విభేదాలే. అన్నా, మాది 4వ కటింగ్, మదనపల్లి మార్కెట్. మల్లికార్జున గారు, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ చెప్తున్న అన్నదాతలకు చాలా మార్కెట్లో మన పంట మన ఇష్టం, మనం ఎక్కడన్నా అమ్ముకోవచ్చు. మదనపల్లిని మీ 200, 300, 500 టమాటా అమ్మడం లేదు. పొడికాయలు 600, 650 డిమాండ్ ఉంది కాబట్టి ఏ కాయలు తీసుకుని 800 రూపాయలు, పైమాట 1300 రూపాయలు పెద్ద బాక్స్ ధరలు పెడుతున్నాయి. ఇంకా ఇటువంటి ఆరోపణలు చేయడము, మదనపల్లి పని బురద చేయడం పద్ధతి కాదు. రెండవది వచ్చి మార్కెట్ కొత్త కాలం ఎవరు అడగలేదు, ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదన ఇది. 52 ఎకరాలు ఇస్తాం శాంట్ ఆరోగ్యవరం దగ్గర అని చెప్పి మార్కెట్ మండీజులు ఎవరు అడగలేదు మార్కెట్ను మార్చమని చెప్పి. కాబట్టి మీరు ప్రభుత్వం అని చెప్పి ఆ ప్రతిపాదన విరమించుకొని చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు. మొత్తం మీద నేను చెప్పేది ఒకటే, నాకు కొనతలంటే మదనపల్లి మార్కెటే కాదు, ఏ మార్కెట్ అయినా సరే ఆరోపణలు చేయొద్దండి, నచ్చకపోతే మానేయండి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ చెప్తున్నాను, టమోటా ధరలు నిర్ణయించేది వ్యాపారస్తులు కాదు, మండి యజమానులు కాదు. దిగుమతులు, ఎగుమతులు, డిమాండ్, బయట అమ్మకాలు, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కార్యక్రమం చేత లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.